ఆడవాళ్ళ మనసు ఆడవాళ్ళకే తెలుస్తుంది, మగవాళ్ళ మనసు మగవాళ్ళకే తెలుస్తుంది అని కొన్ని సందర్భాలలో అంటుంటే వింటుంటాము. అలాగే ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అని కూడా వినే ఉంటారు. మీరు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం విన్నాను, కళ్ళారా చూశాను, చూస్తున్నాను కూడా. నిజము. ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే మీతో నేను షేర్ చేసుకోవాలని ఈ వీడియో ద్వారా ముచ్చట పడుతున్నాను. ఏంటి అనేది తెలియాలి అంటే ఫుల్ వీడియో చూడకపోయినా వినండి, ఓకేనా? సో ఇది వచ్చేసి మహిళా దినోత్సవం రోజు జరిగిన వీడియో. ఈ వీడియో లేడీస్కి చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. ఆ వీడియో చూస్తున్నంతసేపు, ఆ సాంగ్ వింటున్నంతసేపు ఒక వైబ్రేట్ అయితే వచ్చేస్తుంది. నిజంగా అప్పటికప్పుడు ఎంత ఇన్స్పిరేషన్ ఉంటుంది అంటే ఇప్పటికిప్పుడు ఏదైనా సాధించేద్దాం అన్న హోప్ కూడా వచ్చేస్తుంది. సో సాంగ్ అయితే అంత బాగుంటుంది, చెప్తున్నాను కదా, స్పిరిచువల్ సాంగ్ అన్నమాట. అయితే ఇది క్రియేట్ చేసిన వాళ్ళకి, పాడిన వాళ్ళకి, ఎడిటింగ్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అని చెప్పొచ్చు. అంత బాగుంది. ఓ మహిళ అని స్టార్ట్ అవుతుంది. నాకైతే కాపీ రైట్ వస్తుందని భయంతో నేనైతే సాంగ్ అయితే వినిపించటం లేదు. సో అది మరి మ్యాట్ ఏంటి అంటే ఇక్కడే ఈ ఫంక్షన్లోనే మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మహిళా ఫంక్షన్లోనే ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగిందండి నా కళ్ళ ముందు. జనసేన పార్టీలోనే ఉంటూ, ఒక వీర మహిళగా ఉంటూ, ఈ ఒంగోలు నగర కమిటీలోనే ఉంటూ, కొంతమంది ఆడవాళ్ళు ఎస్పెషల్లీ అనిన మాట అనలేదని చెప్పటాలు, మహిళా దినోత్సవం రోజునది కూడా కొంతమంది లేడీస్ని బాధ పెట్టడాలు నా కళ్ళ ముందు జరిగినట్టుగా కూడా చెప్పే ధైర్యం కూడా లేని వాళ్ళు ఉండటము దురదృష్టకరం అని అనిపించింది నాకైతే. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే కనీసము నిజం చెప్పే ధైర్యం కూడా లేదు అని నాకైతే అనిపించింది. ఈ ప్రోగ్రాం జరిగిన తర్వాత చిన్నపాటి మీటింగ్ జరిగింది. అనిన వాళ్ళు అనలేదు అని అబద్ధాలు చెప్పడము, ఒక మహిళని బాధ పెట్టడము, ఏడిపించడం కూడా జరిగింది ఫంక్షన్లో. సో అదనమాట. మహిళా దినోత్సవం రోజు ఒక మహిళ ఇతర మహిళలను బాధ పెట్టి, ఇబ్బంది పెట్టి అలా ఉండటం అయితే నాకైతే చాలా బాధ అనిపించింది. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. నిజంగా ఒకసారి నమ్మొచ్చు, రెండుసార్లు నమ్మొచ్చు, తర్వాత నమ్మామా మనల్ని నిట్ట నిలువున ముంచేస్తారబ్బా. ఇది మాత్రం పక్కా గ్యారంటీ. ఎందుకు చెప్తున్నాను అంటే నా కళ్ళ ముందు జరిగిన ఇన్సిడెంట్స్ ఆధారం చేసుకొని నేను చెప్తాను అండి. ఏది అబద్ధమైతే నేను చెప్పను, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మళ్ళీ చెప్తున్నాను, నేను ఒక వీడియోకి వాయిస్ ఇచ్చాను అన్నా, లేకపోతే ఒక వీడియోకి డైరెక్ట్గా నేను చెప్పాను అన్నా మీనింగ్ ఉంటేనే చెప్తాను. ఎక్కడో కల్పిత కథలు నేనైతే చెప్పను. నాకు జరిగిన ఇన్సిడెంట్ అయినా అయి ఉండొచ్చు, నాకు తెలిసిన వాళ్ళకైనా అయి ఉండొచ్చు, నా కళ్ళ ముందు చూసినవి వినినవి అయినా అయి ఉండొచ్చు. ఎక్కడో ఒక చోట జరిగితేనే నేను చెప్తున్నాను అండి, జరగకుండా నేనైతే చెప్పను. ఒకవేళ చెప్పినా ఏమో అని అంట అలా జరిగింది అని చెప్తాను, కానీ ఈ ఇన్సిడెంట్ మాత్రము నాకు చాలా బాధ వేసింది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కొంతమంది లేడీస్ అయితే బాధపడ్డారు, కేవలం ఒక మహిళ వలన. అది సో ఇంత ముసుగులో గుద్దులాట ఎందుకు, నేను కూడా అప్పుడప్పుడు బాధపడుతూనే వచ్చాలేండి వాళ్ళ వల్ల, కానీ అవి నేనేం పట్టించుకోలేదు. ఎందుకు అంటే అలాంటి వాళ్ళ మాటలు కూడా మనం పట్టించుకుంటే బ్రతకడం వేస్ట్. మనల్ని అనే అర్హత కూడా వాళ్ళకి లేదు, వాస్తవం చెప్పాలి అంటే. అది పరిస్థితి. సో ఇక్కడ చూసారా, సాంగ్ అయితే సూపర్ అండి నిజంగా. ఇక్కడ ఒక సాంగ్ అయితే మంచిగా డ్యాన్స్ వేస్తూ మంచిగా పాట రన్ అవుతుంది. చాలా హ్యాపీ మూమెంట్ అని చెప్పొచ్చు. సో ఇదే సాంగ్ అంటే ఇంకేం సాంగ్ అబ్బా తెలీదా, జనసేన పార్టీ సాంగ్. సో అదండి మీతో నేనైతే షేర్ చేసుకోవాలన్న ఇన్సిడెంట్ అయితే అది. కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. మరి ఇళ్ళల్లో కానీ, ఒక ఆఫీస్లో కానీ, చుట్టాల్లో కానీ, బంధువుల్లో కానీ, ఫ్రెండ్స్లో కానీ, ఒక వర్గంలో అన్నప్పుడు నిజంగా
ఆడవాళ్ళకి ఆడవాళ్ళే పడదు, మగవాళ్ళకి పడదు. మరి ఇంకా మగవాళ్ళకి ఎట్లా పడితే మనకు తెలియదు, కానీ ఆ సిచ్యువేషన్స్ వేరు. కానీ కొంతమంది ఉన్నారు, మేమే ఎదగాల, మేమే ఉండాలా, మాకంటే తోపులు తురుములు ఎవరు లేరు అనుకునే జనాలు అయితే ఉన్నారు. కానీ అసలు విషయం వాళ్ళకి ఎరకట్లా. ఏం చెప్పనా, వాళ్ళకంత సీన్ లేదని. వాళ్ళకంత సీన్ లేకపోవడమే కాకుండా ఆ సీన్ ఉన్నట్టుగా క్రియేట్ చేసుకుంటుంటే నవ్వు వస్తుంటుంది ఒక్కసారి నాకు. కానీ నవ్వులు పాలవుతున్నారు కూడా. చాలామంది నన్ను అడిగారు, కానీ మనం నోరు మూసుకొని ఉంటేనే మంచిది కదా. అందుకని నేనైతే ఏమో నాకు తెలియదు, తెలిసిన విషయాలైనా కానీ చెప్పలేము. ఎందుకు అంటే మనకెందుకులే, అంతే కదా. సో అది అండి, పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదని అనుకుంటుందంట. సో సామెత అలానే ఒకరిని బాధ పెడుతున్నా 10 మందికి తెలుస్తూనే ఉంటుంది. అది తెలియక ఒకరిని బాధ పెట్టి మనం సంతోషంగా ఉన్నాం అనుకుంటే కుదరదబ్బా. మరి అది పరిస్థితి. సో మీకు అర్థమైందా? యాక్చువల్లీ కొంతమంది లేడీసు ఒకరి వల్ల సఫర్ అవుతున్నారని చెప్పాలి అని నేనైతే అనుకున్నాను. అది ఏ వర్గంలో అయినా ఉంది, ఒక పార్టీ కాదు, ఒక ఫ్యామిలీ కాదు, ఒక ఆఫీసులో అయినా, ఏదైనా సరే ఇలా జరుగుతున్నాయి. వాళ్ళ వల్ల జాగ్రత్తగా ఉండండి అని మీకు నేను మంచి చెప్తున్నాను, ఓకేనా. జాగ్రత్తగా లేమనుకోండి, మనల్ని నట్టేట ముంచి దులిపేసి వెళ్తారు. అది అర్థమైందా? సో అటువంటి రోజుల్లో ఉన్నాము. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని జనరేషన్లో అయితే మనం ఉన్నాము. ఒకప్పుడు అనుకోండి, నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో, ఒక ఇన్సిడెంట్ జరిగినా ఒకవేళ వచ్చి ఏదైనా చెప్పినా అయ్యో పాపం నిజమా అని మనం హెల్ప్ చేద్దాము అని అనిపించేది. ఇప్పుడు నిజంగా ఒకరు వచ్చి వాళ్ళు నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో అర్థం కాని సిచ్యువేషన్స్లో మేమున్నాము. నిజంగా కొంతమందికి డబ్బిచ్చి అడిగి మేము తిట్టుతున్న రోజులు ఉన్నాయండి. అంత అవసరం ఉండి తీసుకున్నప్పుడు వాళ్ళకి ఇవ్వాలని కూడా తెలియదు. నేను అనుకున్నాను పోనీలే ముస్టేసానులే అని, అంతే కదా. సో అది అండి, ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి నాకు. అంటే వీటిలో కొన్ని అన్నీ కాదులేండి. సో అందుకని ఎవరిని నమ్మొద్దు. నా దగ్గర ఉన్న బట్టలు కూడా అప్పనే తీసుకొని ఇప్పుడు ఇస్తాను రేపు ఇస్తానని తీసుకున్న వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళు కట్టకపోగా ఇచ్చామని అబద్ధాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ మనసాక్షి అనేది ఒకటి ఉంటుంది. ఈరోజు వేసుకుంటారు, సంవత్సరం వాడతారు తర్వాత, అంతే కదా. సో నా దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా ఇచ్చానని అబద్ధాలు చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే నా సాటిస్ఫాక్షన్ ఏంటి తెలుసా, నేను ముష్టేసాను. నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా కానీ నా ముష్టితోనే నువ్వు ఎదిగావు, నా ముష్టితోనే బ్రతికావు. ఇలానే నాకు నేనే సాటిస్ఫాక్షన్ ఇచ్చుకుంటున్నానండి. ఇంకోటి ఏంటి అంటే నాకు అనిపించిన వాళ్ళకి, నన్ను అడిగిన వాళ్ళకి ఇదే ఆన్సర్ అయితే ఇస్తున్నాను. సో అప్పుడు వాళ్ళ పరివేగా పోయినట్టు. సో ఫ్రెండ్స్ అదే అండి, నేనైతే ఉన్నట్టుగా చెప్పేస్తున్నాను. ఈ రోజుల్లో అయితే ఎవరినైతే నమ్మొద్దు, నమ్మి ₹1 కూడా చేజార్చొద్దు. ఉన్న రూపాయిని ఇంకొక రూపాయి ఎలా సంపాదించాలా అని ఆలోచించండి, అంతేగాని రూపాయికి రూపాయి పోగొట్టుకోవడానికైతే అస్సలు ట్రై చేయొద్దు. ఈ రోజులు అయితే అస్సలు మంచి రోజులు కాదు, నేనైతే చెప్తున్నాను కదా. సో ఫ్రెండ్స్ ఇది అండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మెచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా. నాకైతే ఈరోజు ఈ వీడియో బాగా నచ్చేసింది. బ్యాక్గ్రౌండ్ వీడియో ఎట్లా ఉన్నా కానీ నా మనసులో ఉన్నదంతా కడిగేసేసానబ్బా. మనసులో ఏది పెట్టుకోకూడదమ్మో లావైపోతారు అన్నట్టు మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడేంత అయితే కాదు, ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతాను. అలా మాట్లాడటం వల్ల చాలామందికి నచ్చకపోవచ్చు, నేను అయినా పర్లేదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితేనే మనం హ్యాపీగా ఉండగలము, అంతే కదా. నిజమా కాదా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.